వెల్కమ్ టు జేపీ న్యూస్. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పో నిర్వహణ కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో 2 రోజుల పాటు జరగనున్న 400 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క వర్ణ చిత్రాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను విద్యార్థులు నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే ఆసక్తిగా తిలకించారు. స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ముస్లింల పాత్ర చాలా కీలకమైందని, మహానుభావులు పోరాట యోధుల చిత్ర ప్రదర్శనను గూడూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. ఇదండి 1917లో ఇరివిన్ అనే ఒక ప్లాంటరు ఇతను మహాత్మా గాంధీ వచ్చేసి ఇక్కడ విచారణకు వస్తే ఆ విచారణ జరుగుతుంటే ఇందుకు చాలా సంతోషం. ఈరోజు స్వాతంత్ర సమరయోధుల చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం మన కాలేజీలో పెట్టడం నిజంగా మీకు కూడా ఒక వరం లాంటిది. ఎందుకంటే మీ కాలేజీ అంటేనే బ్రహ్మాండ కాలేజీ, DRW కాలేజీ అంటేనే మహిళలకి బ్రహ్మాండ కాలేజీ. ఆ కాలేజీలో ఈరోజు మన నజీర్ అహ్మద్ గారు ఈ రోజు మనందరూ ఇలా ఉన్నామంటే స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులు పోరాట యోధుల యొక్క చిత్రపటాన్ని దాదాపు 300 పైచలకు మనకి చూపించేదానికి తెచ్చారంటే చాలా సంతోషం. ఖచ్చితంగా ఆ చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే స్వతంత్ర పోరాట ఉద్యమంలో ముస్లింల పాత్ర చాలా కీలకమైంది, అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముస్లిం అంటే ఒక ధైర్యం, ఒక పోరాట పటిమైనటువంటి వారు ముస్లిమ్స్ అనుకుంటే ఖచ్చితంగా అది ఏమైనా కానీ సాధించే వరకు ఉండేటువంటి మనస్తత్వం ముస్లిమ్స్ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే ఇప్పుడు దాకా కూడా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ఎవరైతే ముస్లిమ్స్ పాల్గొన్నారో వాళ్ళ వారసత్వం ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఉందని చెప్పి నేను వాస్తవ పరిస్థితి మీరందరూ కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి చాలా సంతోషం సార్. ఇలాంటి చరిత్రను తెలుసుకోవాల్సిన పరిస్థితి ముందుగా చెప్పాల్సింది చదువుతున్నటువంటి పిల్లలకేను. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మామూలుగా మీటింగ్ పెట్టుంటే మేము 100 మంది వచ్చేవాళ్ళము, 50 మంది 60 మంది. వాళ్ళు రెండర ఎక్కువసేపు, ఎందుకంటే పార్టీ మీటింగ్ అయితే ఉంటారు, లేకపోతే ఇంకేదన్నా వేరే ప్రోగ్రామ్స్ పెడతారు తప్ప చరిత్రని అలాగే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకుల గురించి చెప్పడం అంటే వినరు. కానీ మీరు పిల్లలు, మీకు వినాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన బాధ్యత మీ ఉంది. కాబట్టి ఇది మీకు చెప్తేనే ఉపయోగం, అందుకని బయట చెప్తే ఉపయోగం కాదు అది. కాబట్టి మీకు చెప్పే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు శనివారం సెలవైనా కానీ మీ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఒక మంచి కార్యక్రమం ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్రిన్సిపాల్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చరిత్రకారుల ఫోటోలు 300 చరిత్రకారుల ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. అవి చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి